నమస్తే వీధిని స్వాగతం. లక్ష్యం సమాజం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అన్యూహంగా హెచ్పీ కాలనీ హౌసింగ్ బోర్డు నుంచి గెలిచినటువంటి ప్రభుదాస్ గారు ఉన్నారు. మాజీ కార్పొరేటర్ మల్లాపూర్ 4th డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు ప్రస్తుతం ఈరోజు మరి గెలిచిన సందర్భంగా ధన్యవాద సభ నిర్వహించారు. మరి ముఖ్య అతిథిగా మరి ఎర్రబెల్లి దయాకర్రావు గారు ఇన్ఛార్జ్ ఉన్నటువంటి వ్యక్తి, అలాగే స్థానిక శాసనసభ్యులు మరి అందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వచ్చి వారిని అభినందన సభ అంటే ఏదైతే ధన్యవాద సభ నిర్వహించారు వాళ్ళకి మరి అందరికీ కార్యకర్తలు గెలిచి అభినందనలు కూడా తెలియజేశారు. ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వారిని అడుగుతుంది. చెప్పండి, మాజీ కార్పొరేటర్గా ఉన్నారు, ఇంతకుముందుకు ఇదంతా కూడా పెద్ద డివిజన్గా ఉండే, ఇప్పుడు మరి ప్రభుదాస్ గారి టికెట్ ఇప్పించడం కీలక పాత్ర పోయించి విజయోత్సవం కూడా చేయించారు. ఎలా అనిపిస్తుంది? ఈరోజు ఈ 4వ డివిజన్కి ప్రభుదాస్కి టికెట్ ఇచ్చిన సందర్భంగా ముందుగా మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, అదేవిధంగా మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ విజయోత్సవంలో కీలక పాత్ర వహించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు గారికి, మా ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి గారికి, బొంతు రామ్మోహన్ గారు మేయర్ గారికి, బండారు లక్ష్మారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడ ఈ విజయోత్సవంలో కీలక పాత్ర వహించిన పార్టీ కార్యకర్తలకు, నాయకులకి, కుల సంఘాల నాయకులకి, సంక్షేమ సంఘాల నాయకులందరూ కూడా ముందుగా శిరసవంచు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే పార్టీ అధ్యక్షుడు కానీ పార్టీ కార్యకర్తలు మనకి స్థానిక ప్రజలు కానీ మా మీద నమ్మకంతో ఈరోజు ఈ గెలుపు అందించారో, అదేవిధంగా ఆ గెలుపులో భాగంగా రేపు డివిజన్ అభివృద్ధిలో కానీ మంచి కాలనీ సంఘాల మన పార్టీ కార్యకర్తల మంచిలో కానీ కీలక వారికి సహాయ సహకారాలు అందిస్తూ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేటీఆర్ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలియజేస్తున్నాం. సో ఈసారి భారీ ఎత్తున బీజేపీ పార్టీ యొక్క వే ఉన్నప్పుడు కూడా తట్టుకొని మరి గెలిచారు. సో 10,000 రూపాయలు ఇప్పించడం విషయంలో అయితే, పథకాలు ఇప్పించడం విషయంలో అయితేనేమి మీ పాత్ర ఎలా ఉండబోతుంది? మరి అభివృద్ధిలో మీరు ముందందే ఉంటారని లాస్ట్ టైం కూడా కార్పొరేటర్ మీ వాళ్ళే ఉన్నారు, దీన్ని ఎలా చేయిస్తారు? ఇప్పుడు 10,000 విషయంలో కొన్ని చిన్న ప్రాబ్లం జరిగిన వాస్తవమే. అది ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో దాన్ని తీసుకోవడం జరిగింది. కానీ కొద్దిగా కింది స్థాయిలో కొద్దిగా చిన్న చిన్న సమస్యల వల్ల మనం అది కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొన్నాము. సంక్షేమ సంఘాలు రేపు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మనం గత 30 సంవత్సరాలుగా చిన్నప్పటి నుంచి ఫీల్డ్లో ఉండి ఉన్న సర్వీస్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి ఉపయోగించుకొని ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అదేవిధంగా మన మంత్రి గారు ఎర్రబెల్లి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు ఈ సహాయ సహకారాలతో ఈ అభివృద్ధిలో డివిజన్ అభివృద్ధి కానీ సంక్షేమ ఫలాలు అందించడంలో కానీ ముందుంటామని తెలియజేస్తుంది. హెచ్పీ కాలనీ హౌసింగ్ బోర్డు అంటే కొంచెం రైల్వే ట్రాక్ విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి రెసిడెన్స్ సమస్యలు కానీ అలాగే చూస్తే ఇక్కడ కొన్ని పరిశ్రమలు కానీ ఇక్కడ మాస్ అండ్ క్లాస్ లీడర్స్ అందరూ ఉంటారు, వీళ్ళందరి కోసం చేయాల్సిన పనులు ఏమన్నా ఇప్పటివరకు మీ దృష్టికి వచ్చినాయా? అయితే ఈ ఎలక్షన్లో భాగంగా మా దృష్టి కానీ మంత్రి గారి దృష్టి కానీ కీలకంగా ఏమైందంటే ఈ మన న్యూ నర్సింగ్ నగర్లో వాళ్ళ రైల్వే జోన్ ఒకటి సమస్య, అదేవిధంగా మన డైమండ్ హిల్స్ వాళ్ళది కూడా రిక్రియేషన్ జోన్ సమస్య ఉంది. వాటిని రెసిడెన్షియల్ జోన్గా మార్చడానికి ఈ మధ్య కాలంలోనే మన మంత్రి గారి దగ్గరికి 2 కాలనీ తరఫున వెళ్ళడం జరిగింది. వారు కూడా వెంటనే స్పందించి కేటీఆర్ గారికి కలవడం జరిగింది, లెటర్ ఇవ్వడం జరిగింది. అది పరిష్కార మార్గంలో ఉంది. అదేవిధంగా కైలాసగిరిలో వాళ్ళు ఒకటి మహిళలకి సంక్షేమ భవనం గురించి ఒకటి ఫైట్ చేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఇబ్బందుల వల్ల అది ఆగింది. అది కూడా మేము మంత్రి గారు కానీ నేను కానీ ఎమ్మెల్యే గారు కానీ ఆల్రెడీ ఫాలోఅప్ చేస్తున్నాం. వారికి ఆ భవనం కేటాయించేందుకు కృషి చేస్తున్నాం. అదేవిధంగా మహిళలకి మొట్టమొదటిసారిగా శ్రీనిధి అనేది మన ఈ కాపుర సర్కిల్లో ఉపయోగంలో లేదు. దానిలో కూడా ఆల్రెడీ 2-3 రివ్యూ మీటింగ్లు కూడా కాపుర లెవెల్లో మన మంత్రి గారి ఆదేశంతో రివ్యూ మీటింగ్ జరిగినవి. ఆ శ్రీనిధి పథకం కూడా మనకి 1-2 monthsలో మన డివిజన్ ప్రజలకే కాకుండా కాపుర సర్కిల్ ప్రజలందరికీ కూడా అది అందుబాటులోకి రానున్నది. డబుల్ బెడ్రూమ్ విషయంలో కానీ మరి యువతకు ఆటలాడుకున్న స్టేడియాల్స్ కానీ ఇండోర్ స్టేడియాలు కానీ వీటి ప్రణాళిక ఏమైనా చేసే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వసతులు కూడా గవర్నమెంట్ ల్యాండ్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు క్రీడకు సంబంధించి హెచ్పీ కాలనీ డివిజన్ చూస్తే 2-3 పెద్ద పార్కులు గ్రౌండ్లు ఉన్నవి, కొంతవరకు పర్లేదు. అయితే అదే టైంలో ఇప్పుడు మనకు జేబీ గార్డెన్ అనే ఒకటి హౌసింగ్ బోర్డులో ఒకటి పాతది మన హౌసింగ్ బోర్డు డిపార్ట్మెంట్లో ఉంది. దాన్ని మనం మున్సిపాలిటీకి ఇవ్వమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అది మున్సిపాలిటీకి ఇచ్చినట్లయితే మున్సిపల్ వాళ్ళ చేత క్రీడా అంటే ఇండోర్ స్టేడియం కానీ, అదేవిధంగా మనం మినీ ఫంక్షన్ హాల్స్ కానీ, షాపింగ్ మనం జిహెచ్ఎంసీకి ఇన్కమ్ రానికి షాపింగ్ కాంప్లెక్స్ కానీ చేయాలనే ఒక ఉద్దేశం ఉంది. దాని ప్రయత్నాలు జరుగుతున్నవి. అది ఆ విధంగా ప్రభుత్వం దృష్టికి, కేటీఆర్ దృష్టికి మన మంత్రి గారి ద్వారా ఎమ్మెల్యే గారు తీసుకెళ్ళి దాన్ని కృషి చేస్తాం. సో ఎక్కువగా జనాలు ఈ మధ్యకాలంలో కమ్యూనిటీ హాల్స్ కూడా చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఎందుకంటే మల్టీ లెవెల్ పర్పస్లో చిన్న తరగతుల వాళ్ళందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకునే విషయంలో కానీ కార్యక్రమాలు చేసుకునే దీని దృష్టిగా ఏమైనా పెట్టే అవకాశం ఉందా? అదే కమ్యూనిటీ హాల్స్ మేజర్గా గత 10-15 సంవత్సరాల నుంచి కూడా అన్ని కాలనీకు చిన్న కమ్యూనిటీ హాల్స్ అంటే అక్కడ ఉన్న స్థలాన్ని బట్టి మనం చిన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా జేబీ గార్డెన్ కాదు, హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్. జేబీ గార్డెన్ అనేది వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వ్యక్తులు పెట్టుకున్న పేరు, కానీ హౌసింగ్ బోర్డ్ కమ్యూనిటీ హాల్ అనేది దాన్ని మల్టీపర్పస్గా అంటే ఇటు కమ్యూనిటీ హాల్స్ పర్పస్ కావచ్చు, అదేవిధంగా క్రీడా సముదాయంగా నిర్మించడం ఒక ఆలోచన చేయడానికి ప్రయత్నం చేస్తాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి. సార్ థ్యాంక్ యూ. చెప్పండి, ప్రభుదాస్ గారు గెలిచారు మొత్తం మీద కార్పొరేటర్గా, అన్యాయంగా టికెట్ తీసుకోవడం గెలవడం ప్రజలకు ఎలా మీరు కృతజ్ఞతలు చేస్తారు?
గత 30 ఏళ్ళ నుండి ప్రజలతో సంబంధాలు ఉన్నాయి. మరియు గత కార్పొరేటర్ జిహెచ్ఎంసీలో కూడా వార్డు మెంబర్గా పనిచేసిన అనుభవం ఉంది. ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఖచ్చితంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేసే సంక్షేమాలను ముందు తీసుకుపోయి పనిచేస్తానని చెప్తున్నాను. సో ఎలక్షన్లప్పుడు ప్రజల కాడికి వెళ్ళిన నాయకులు ఎలక్షన్ తర్వాత ప్రజలను తిప్పుకున్న నాయకులుగా చూస్తున్నారు. అలాగనే కొనసాగిస్తారా లేదా మీరు ఇలాగనే ప్రజల్లో ఉండే అవకాశం ఉందా? గెలిచిన వారం రోజులనే దాదాపు ఒక 4-5 కాలనీలు నేను మళ్ళీ డోర్ టు డోర్ పోయి వాళ్ళకు నేను ఇంటింటికి పోయి కలిసి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల నుండి ప్రజానాయకునిగా పేరు తెచ్చుకుంటాను. సో మన పడ్డ వర్షాలకు చాలా కాలాలు కూడా మునిగిపోయినాయి. మీ దాంట్లో కూడా చాలా కాలాలు ఉన్నాయి. వాటికైనా ప్రణాళిక రచించే అవకాశం ఉందా? గవర్నమెంట్ మన చేతిలో సమస్య కాదు. ముందు దాని మార్గాలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదండి మరి ఈరోజు గెలిచినటువంటి కార్పొరేటర్ ప్రభుదాస్ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పిన విషయాలు. మరి ఎలక్షన్లో సహకరించిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియ సభ నిర్వహించాను. ఇటు చాలామంది కూడా వచ్చారు. వారికి ఖచ్చితంగా నేను డెవలప్మెంట్ కార్యక్రమంలో ముందుంటానని తెలియజేస్తారు. చూస్తూ ఉండండి. కెమెరామ్యాన్ గురుమూర్తితో మీ సురేష్ దండు.